everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. సో మార్నింగ్ సెషన్ తీసుకుంటుంటే లైవ్ సగంలో కట్ అయిపోయింది స్టూడియో ఇష్యూస్ వల్ల. నిన్న కూడా ఇలాగే జరిగింది. సో స్టూడియో ఇష్యూస్ వల్ల నా క్లాసెస్ అన్నీ కూడా మధ్యలోనే లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోతుంది. సో ఈరోజు కూడా మార్నింగ్ మనము ఈ క్లాస్ చెప్పుకుంటున్నాము అండ్ ఎగ్జాక్ట్లీ పీవైక్యూస్ ఇదంతా కూడా మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ పీవైక్యూస్ దగ్గరకు వచ్చేసరికి మనకి లైవ్ సెషన్ ఎండ్ అయిపోవడం జరిగింది. సో నేనేం చేస్తున్నాను అంటే లైవ్ సెషన్ తీసుకోవడానికి లేదు, ఇంకా స్టూడియో ఇష్యూస్ ఉన్నాయి. సో నేను ఇది మీకు రికార్డ్ చేసి పెడతాను. సో టాప్ 30 క్వశ్చన్స్ ఈ మోడల్స్ కనుక మీరు ఈఎంఐ అండ్ ఏసీలో ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి పెన్ పేపర్తో రెడీగా ఉన్నారా? సో ఇఫ్ యూ ఆర్ రెడీ, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ కండక్టింగ్ లూప్ ఆఫ్ రేడియస్ r is equal to 10/√5 ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ మార్నింగ్ నేను కంటిన్యూ చేశాను, కానీ ఇది మీకు రాకపోవచ్చు. సో లైవ్ స్ట్రీమింగ్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో రేడియస్ ఇచ్చారమ్మా 10/√5 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో తీటా వాల్యూ మనం 90 degrees తీసుకుంటాము. అండ్ బి వాల్యూ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.5 టెస్లా. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డిక్రీజ్డ్ టు 0 in 0.5 seconds. సో మనకు తెలుసు ఫ్లక్స్లో చేంజ్ ఉంటేనే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఫ్లక్స్లో చేంజ్ అంటే ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి? Phi is equal to NBA. సో ఎన్ మారచ్చు, బి మారచ్చు, ఏ మారచ్చు. ఇందులో ఎన్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎన్ వాల్యూ 1 తీసుకుంటాము. అండ్ ఇందులో ఎవరు మారుతున్నారు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని వేరియబుల్ పెట్టి ఏరియా కాన్స్టెంట్గా పెడతాము. సో ఏరియాని మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రేడియస్ ఇచ్చారు కానీ ఏరియా ఇవ్వలేదు. సో ఏరియాని πr² మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో π × r² అంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది, మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసాము. సో అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో ఏరియా ఫైండ్ అవుట్ చేసింది పెడతాం. dB/dtలో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇన్ ద స్టోరీ ఏంటంటే 0.5 సెకండ్స్లో టెస్లా మారుతుంది. 0.5 to 0కి మారింది. అయితే క్వశ్చన్ ఏమడిగారు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యులర్ లూప్ అట్ 0.25 seconds. సో ఇప్పుడు నేను ఈ టైం ప్లేస్లో 0.25 seconds రాయాలా లేదా 0.5 seconds అంటే 0 to 0.5 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ మారింది? 0.5 సెకండ్స్లో. సో 0.5 వాడతాం. మరి అదేంటి మేడం క్వశ్చన్లో 0.25 వాడారు కదా అంటే 0 to 0.5 seconds మధ్యలోనే కదా 0.25 వచ్చేది మనకి. సో ఆ వేరియేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తే 10⁻² వచ్చింది. 10⁻² volts మనకు వచ్చింది. మనని మిల్లీలో అడిగారు కాబట్టి B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. Next question. A metallic rod of length L is rotated with an angular speed of omega normal to uniform magnetic field. Magnetic field into the plane of the board ఉంది. రాడ్ ఏమో ఈ పెన్ పొజిషన్లో ఉంది, దీన్ని ఇలా తిప్పారు. సో ఆబ్వియస్గా ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, ఇలా పెట్టి ఇలా తిప్పుతున్నారు. సో డైరెక్ట్ ఫార్ములా అనమాట, ½ BL² ఒమేగా. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో మనకి వరీ లేదు, ఈజీగానే చేసేయచ్చు. నెక్స్ట్, ఇన్ అన్ ఎల్సీ ఆసిలేటర్ ఇఫ్ వాల్యూస్ ఆఫ్ ఇండక్టాన్స్ అండ్ కెపాసిటెన్స్ బికమ్ ట్వైస్ అండ్ 8 times. సో ట్వైస్ ఎవరయ్యారు? ఇండక్టాన్స్. కెపాసిటెన్స్ ఎన్ని టైమ్స్? 8 times అయ్యింది. దెన్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఒమేగా కానీ ఒమేగా కాదు, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ బికమ్స్ x times the initial resonant frequency ω0. The value of x is. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ మనకి ఫార్ములా తెలిస్తే ఖేల్ ఖతం. ఇది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యిన క్వశ్చన్. సో వీ నో దాట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటమ్మా? 1/2π√LC. 2π అనేది ఎనీవే కాన్స్టెంట్. సో f1/f2 is equal to √L2C2/L1C1 తీసుకోవచ్చు కదా. సో f1 ప్లేస్లో ω0 రాసుకుంటాము, f2 ఫైండ్ అవుట్ చేయాలి. ω0/f2 is equal to √L2C2 ఏమయ్యాయమ్మా? ట్వైస్ 8 అంటే టోటల్గా 2 × 8 కదా, 16LC/LC రాసుకోవచ్చు. సో ω0/f2 is equal to 4/1. సో f2 is equal to ω0/4. ఓకే, సో ω0/4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో మీరు ఒమేగా తీసుకున్నా ఒమేగా ఎఫ్ తీసుకున్నా ఒకటే, బికాజ్ ఒమేగా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్. ఈ 2 పైన అటు తీసుకెళ్ళినా ఒమేగానే అవుతుంది. సో ఒమేగా నాట్ బై 4 1/4 టైమ్స్ అవుతుంది. ఎక్స్ టైమ్స్ ఇట్స్ ఇనీషియల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అన్నారు. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత, వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగారు. ఎక్స్ టైమ్స్ ఇట్స్ ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ. సో ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్స్ టైమ్స్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఎక్స్ ప్లేస్లో 1/4 కదా, ఒమేగా నాట్ ఇంటూ 1/4, కరెక్ట్. నెక్స్ట్, ఏ వైర్ ఆఫ్ లెంత్ 1 మీటర్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ అట్ రైట్ యాంగిల్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి అమ్మా. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వైర్ ఆఫ్ లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్, మూవింగ్ విత్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ అట్ రైట్ యాంగిల్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు 2t. ఆబ్వియస్గా వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది వైర్. అసలు క్వశ్చన్ మీరు ఇలా గనక రాసుకుంటే చూడండి ఎంత ఈజీగా మీకు అర్థమైపోతుంది. E ఈజ్ ఈక్వల్ టు BLV ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, దాట్స్ ఇట్. సో 2 × 8 × 1, సో ఆన్సర్ 16 volts. సో 16 volts ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్గా అయిపోతాయి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది. నేనేం చెప్పాను, 2022లో కాదు 21లో వచ్చినట్లుంది. కానీ ఇదే సేమ్ క్వశ్చన్ ఎంసెట్లో 2-3 సార్లు అడిగారు, జేఈలో 2-3 సార్లు అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పానా లేదా? సేమ్ క్వశ్చన్, కాకపోతే ఈ కరెంట్ డైరెక్షన్ ఏమన్నా మార్చచ్చు. మీకు ఈ క్వశ్చన్లో కనిపిస్తోందో లేదో, కరెంట్ డైరెక్షన్ అనేది దీంట్లో ఇలా ఉంది. ఇది గివెన్ కరెంట్ డైరెక్షన్, దీంట్లో ఇది కరెంట్ డైరెక్షన్. ఓకే, సో ఇది ఏ అనేది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో క్వశ్చన్ చాలా సింపుల్ అమ్మా. ఈ క్వశ్చన్ని నేను పదే చెప్పాను. నేను మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ని చెప్పాను డీటెయిల్డ్ క్లాసెస్లో. ఎంసెట్లో కూడా రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతారు అని చెప్పాను. సో దీంట్లో క్వశ్చన్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ మిడ్ పాయింట్ ఓ దగ్గర ఈ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్ మనం ఏం చెయ్యాలి, వీటిని పార్ట్స్గా డివైడ్ చేయాలి. నంబర్ ఇవ్వాలి, 1 2 3 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1కి O అనే పాయింట్ అలాంగ్ ద లెంత్ ఉంది, 3కి O అనే పాయింట్ అలాంగ్ ద లెంత్ ఉంది. సో అలాంగ్ ద లెంత్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ 0. సో B1 ఈజ్ ఈక్వల్ టు B3 ఈజ్ ఈక్వల్ టు 0. B1 వల్ల 1లో వెళ్ళే కరెంట్ వల్ల 3లో వెళ్ళే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. సో మిగిలింది ఏంటి అంటే B at O ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ B2 బార్ ప్లస్ B4 బార్. బార్ ఎందుకు పెట్టారు మేడం అంటే డైరెక్షన్తో పాటు మనం తీసుకోవాలి. సో డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దీంట్లో కరెంట్ కిందకి వెళ్తుంది. సో నేను ఫింగర్స్ కర్ల్ చేసినప్పుడు O దగ్గరకు వచ్చేటప్పటికి మీరు సరిగ్గా చూడండి, నేను ఫింగర్స్ కర్ల్ చేసినప్పుడు O దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఎలా వస్తున్నాయి, బయటకు వస్తున్నాయా లేదా? O దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వైర్ చుట్టూ నా ఫింగర్స్ వెళ్ళగలిగితే O దగ్గరకు వచ్చేటప్పటికి బయటకు వస్తున్నాయి. సో B2 ఎలా ఉందమ్మా? అవుట్వర్డ్స్ ఉంది, కమింగ్ అవుట్వర్డ్స్. B2 బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ B4 చూడండి, డైరెక్షన్ ఎలా ఉంది? అప్వర్డ్ డైరెక్షన్. కరెంట్ O దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఇక్కడ కూడా అవుట్వర్డ్స్ వస్తున్నాయి. సో రెండు సింపుల్గా యాడ్ చేసేయచ్చు. ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉంటే మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా యాడ్ చేసేయచ్చు. సో B3కి ఫార్ములా రాయండి. గుర్తుందా ఫార్ములా? μ0/4π I బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది టోటల్ A అయినప్పుడు ఇది A/2, ఇది A/2 కదా. సో I/A/2 ఇంటూ సైన్ యాంగిల్ ఎంత? ఒకటి 0, ఒకటి ఇన్ఫినిటీ. అవునా, డాటెడ్ లైన్స్ ఉంటే ఇన్ఫినిటీ అంటే 90 degrees. సో సైన్ 90 degrees ప్లస్ సైన్ 0. సో సైన్ 0 సైన్ 90 1 కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 2μ0/4π I/A. ఇది B3. సో B4 కూడా అలాగే వస్తుంది చూడండి. B4 కూడా డిస్టెన్స్ A/2 అండ్ కరెంట్ I. సో μ0/4π I/A/2 ఇంటూ దీనికి కూడా ఒక ఎండ్ దగ్గర పాయింట్ ఉంది, ఇక్కడ 0, ఇక్కడ 90 degrees. సో సైన్ 0 ప్లస్ సైన్ 90 degrees
ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది 2μ0/4π I/A. సో నేను B4ని B3ని యాడ్ చేయాలి. సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. B@O is equal to 2 times of 2μ0/4π I/A రాసుకోవచ్చు కదా. 4 క్యాన్సిల్ అయిపోతే μ0I/πA. μ0I/πA ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అమ్మా. μ0I/πA. ఈ మోడల్ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఎంసెట్లో బోల్డ్ సార్లు వచ్చింది, జేఈ మెయిన్స్లో కూడా సేమ్ రిపీటెడ్ బిట్ వచ్చిందమ్మా, సేమ్ బిట్. అసలు వాల్యూస్ కూడా మార్చకుండా ఇస్తున్నారు. కాకపోతే మీరు ఎగ్జామ్లో ఆన్సర్ బట్టి కొట్టుకుని వెళ్ళొద్దు. నేను ప్రొసీజర్ మొత్తం ఎందుకు చెప్పాను అంటే, ఏమో ఇందులో కరెంట్ ఇలా ఇచ్చారు, మీకు రేపు ఎగ్జామ్లో కరెంట్ డైరెక్షన్ మార్చి ఇవ్వచ్చు కదా. కరెంట్ డైరెక్షన్ ఇది కిందకి ఉండొచ్చు కదా. కరెంట్ డైరెక్షన్ మారిస్తే ప్లస్ మైనస్లు మారిపోతాయి. సో ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, కానీ ఆన్సర్ బట్టి కొట్టద్దు ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్కి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మ్యూచువల్ ఇండక్టాన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ వెన్ ఏ స్మాల్ సర్క్యులర్ లూప్ ఆఫ్ వైర్ ఆఫ్ రేడియస్ ఆర్. లోపల ఒక సర్క్యులర్ లూప్ ఉంది. లోపల ఒక సర్క్యులర్ లూప్ ఉంది. ఆ సర్క్యులర్ లూప్ యొక్క రేడియస్ ఆర్ అని ఇచ్చారు. ఓకే, దీని రేడియస్ ఆర్. ప్లేస్డ్ ఇన్సైడ్ లార్జ్ స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ ఎల్ and the loops are coplanar and their centers coincide. Centers coincide అంటే కరెక్ట్గా ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, నాకు L/2 అవుతుంది. సెంటర్స్ కోయిన్సైడ్ అంటే రెండిటికి ఒకటే సెంటర్ ఉంది అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద మ్యూచువల్ ఇండక్టాన్స్ ఇన్ ద అరేంజ్మెంట్. ఓకే, సో మ్యూచువల్ ఇండక్టాన్స్ కావాలి అంటే డైరెక్ట్గా ఏమైనా ఫార్ములా ఉందా? మ్యూచువల్ ఇండక్టాన్స్కి ఫార్ములా మనకి phi is equal E is equal to Li, phi is equal to Mi ఒకటి ఉంది. కానీ అలాంటివన్నీ మనకి రావు కదా. సో దీనిని ఎలా ఆలోచించాలి అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర నుంచి ఏమైనా రప్పించచ్చా, లేదా ఫ్లక్స్ నుంచి ఏమైనా రప్పించచ్చా, ఒక్కసారి ఆలోచించండి. సో మనకి ఇందులో ఫ్లక్స్ గురించి ఆలోచిస్తే phi is equal to Mi అనే ఒక ఫార్ములా ఉంది. phi is equal to B into A అనే ఫార్ములా ఒకటి ఉంది. ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేయొచ్చు కదా. సో ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ M ఏంటి, B ఏంటి, A ఏంటి ఇవి రాసుకోవాలి. MA మనం ఫైండ్ అవుట్ చేయాలి, IE. ఇప్పుడు MI is equal to B into A రాసుకోవచ్చు మనము. A అంటే ఏరియా. సో ఏరియా నాకు ఆల్రెడీ తెలుస్తోంది πr². మరి B ఎలా వస్తుంది అంటే, ఈ స్క్వేర్ లూప్లో కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అయ్యేది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్క్వేర్ లూప్లో ఇండ్యూస్ అవుతోంది కాబట్టి నేను దీనిని ఎలా రాస్తాను ఒక్కసారి చూడండి. సో నేను MI is equal to, నేను ఫైండ్ అవుట్ చేయాల్సిందే M. B ఏరియా ఫస్ట్ రాస్తాను. ఏరియా ఏంటి, πr² ఇంటూ Bకి ఫార్ములా చూడండి 4 sides స్క్వేర్. మీరు బయోట్ సావర్ట్స్లో అప్లికేషన్స్ కనుక ఒకసారి మీరు చూస్తే ఇవి 4 sides ఈక్వల్ లెంత్ కరెంట్ క్యారీయింగ్ వైర్స్. సో ఒక దాని వల్ల ఎంతైతే ఇండ్యూస్ అయిందో 4 వల్ల అంతే. సో నేను 4తో మల్టిప్లై చేస్తాను. స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్, అలాగే స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 45 degrees అండ్ 45 degrees. ఈ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా L/2. సో ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను చూడండి. 4 times of μ0/4π I/ డిస్టెన్స్ అంతా L/2 ఇంటూ sin 45 degrees ప్లస్ sin 45 degrees. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. సో πr² ఇంటూ 4 ఇంటూ μ0/4π 2I/L sin 45 ఎంతమ్మా, 1/√2 ప్లస్ 1/√2 2/√2. సో నాకు ఇక్కడ √2 వస్తుంది. ఓకే, సో ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఇది MI. సో ఐనే I को मार दिया, నెక్స్ట్ 4నే 4 को मार दिया. సో ఇంకేమైనా మిగిలిందా, పై కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏమేమి మిగిలాయి రాయండి, 2√2 r² μ0/L అంతే కదా. 2√2 r² μ0/L ఎక్కడుంది చూడండి. 2√2 M is equal to /L ఉండాలి ఈ రెండిట్లో. 2√2 μ0 r² /L. Yes, C is the correct answer.
సో చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ అంత కష్టం కాదు. ఫార్ములే తెలిస్తే మనం ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఫర్ ద గివెన్ ఫిగర్స్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఇది మనకి ఏసీలోది. చూడండి ఇందులో మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయో లేదో. ఇవి 220 volts, అలాగే 220 volts, 50 hertz. 220 volts, 50 hertz. అలాగే ఇది కూడా 220 volts, 50 hertz. 220 volts, 50 hertz. ఇది ఎంత? 40 ohms. ఇది కూడా 40 ohms. ఇది 50 milli henry. ఇది ఇండక్టర్ అమ్మా. సో ఇది 0.5 microfarad. ఇదంతా అంటే 0.5 microfarad. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లోనూ ఆర్ఎంఎస్ కరెంట్ ఇన్ సర్క్యూట్ కెన్ నెవర్ బీ లార్జర్ దాన్ సర్క్యూట్ ఏ. సర్క్యూట్ బిలో ఆర్ఎంఎస్ కరెంట్ ఏలో ఎప్పుడు ఎక్కువ కాదన్నాడు. మొత్తం అన్నిట్లోనూ ఆర్ఎంఎస్ కరెంట్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ఎంఎస్కి ఫార్ములా ఏంటి? వీ నో దట్ ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. ఐఆర్ఎంఎస్ బై విఆర్ఎంఎస్ బై జెడ్. ఐ నాట్ తీసుకుంటే బి నాట్, ఐఆర్ఎంఎస్ తీసుకుంటే విఆర్ఎంఎస్. సో రెండు సేమ్గా ఉండాలన్నమాట. విఆర్ఎంఎస్ ఎంత? నేనేం చెప్పాను, ప్రాబ్లంలో ఏమీ మెన్షన్ చేయకపోతే ఇచ్చిన వోల్టేజ్ని విఆర్ఎంఎస్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ రెండిట్లోనూ కూడా విఆర్ఎంఎస్ 220 volts. సో సర్క్యూట్ ఏకి వచ్చేసరికి ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు 220 బై సర్క్యూట్ ఏలో ఉన్న ఏకైక రెసిస్టెన్స్ 40 ohms. సో 40. సో ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 0 0 క్యాన్సిల్. 11/2 అలా పక్కన పెట్టండి. 11/2 ఆంపియర్స్ ఐఆర్ఎంఎస్. నా సర్క్యూట్ బిలోకి వద్దాం. సర్క్యూట్ బిలోకి వచ్చేటప్పటికి ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు సర్క్యూట్ బిలో ఉన్న వోల్టేజ్ అంతా 220 బై జెడ్ అంటే ఎల్సిఆర్ ఉన్నప్పుడు జెడ్కి ఫార్ములా ఏంటమ్మా? √R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. XL మైనస్ XC హోల్ స్క్వేర్. XL ఫైండ్ అవుట్ చేయాలి, XC ఫైండ్ అవుట్ చేయాలి. మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే XL XC సేమ్ అయితేనే కదా, XL XC సేమ్ అయితే ఇది 0 అయిపోతుంది. అప్పుడు రెసిస్టెన్స్ 40 ohms సరిపోతుంది. సో XL XC సేమా కాదా చూడండి. XL ఇజ్ ఈక్వల్ టు 2πf ఇంటూ L ఒమేగా L. F ఎంత? 50. సో 2π ఇంటూ 50 ఇంటూ L ఎంతమ్మా? 50 ఇంటూ 10⁻³ XC ఇజ్ ఈక్వల్ టు 1/ωc. అసలు ఎక్కడ మీకు ఈ రెండు సేమ్ అవ్వవు కదా, సమస్య లేదు. ఒకటి 1/, ఉంది, ఇంకొకటి XL ఉంది. సో XL XC అనేది ఇక్కడ సమానంగా అవ్వట్లేదు. సో సిన్స్ XL ఈజ్ నాట్ ఈక్వల్ టు XC, మన అబ్జర్వేషన్లో we observe that XL is not equal to XC. XL is equal to XC అయితేనే రెండిట్లోనూ RMS సేమ్ అవుతుంది. అలా అవ్వకపోతే ఖచ్చితంగా RMS కరెంట్ ఇన్ సర్క్యూట్ B కెన్ నెవర్ బీ లార్జర్ దాన్ A బికాస్ డినామినేటర్లో ఉంది వాల్యూ. సో ఇట్ కెన్ నెవర్ బీ లార్జర్ దాన్ A అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో A విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ అ సిరీస్ LR సర్క్యూట్ XL is equal to R. ఓకే, అప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత? P1 అని ఇచ్చారు. సో గివెన్ XL is equal to R ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? P1. నెక్స్ట్, ఇఫ్ అ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C with XC is equal to XL is added to the circuit, the power factor becomes P2. సో కేస్ 1 కేస్ 2 తీసుకుంటే కేస్ 1లో LR మాత్రమే ఉంది, కేస్ 2లో వచ్చేటప్పటికి కెపాసిటెన్స్ కూడా పెట్టారు అంటే LCR అయింది. కానీ కేస్ 2లో XC is equal to XL ఇచ్చారు. ద రేషియో ఆఫ్ P1 P2. ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 ఫైండ్ అవుట్ చేద్దాం. పవర్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి? R/Z అని చెప్పానా లేదా? పవర్ ఫ్యాక్టర్కి ఫార్ములా R/Z. R బై మనకి గివెన్ కేస్ 1. కేస్ 1 ఏంటి? LR సర్క్యూట్. కేస్ 1 ఏంటి? LR సర్క్యూట్. సో LR సర్క్యూట్లో జెడ్కి ఫార్ములా ఏంటమ్మా? √R² ప్లస్ XL². LR సర్క్యూట్లో జెడ్కి ఫార్ములా R² ప్లస్ XL². సో R/R² ప్లస్ R² √. సో మనకి ఏమొచ్చింది? P1 is equal to 1/√2 వచ్చిందా లేదా?
P1 1/√2 వచ్చింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ సర్క్యూట్ ఏమైంది, ఇదే ఎల్ఆర్కి కెపాసిటర్ని కూడా యాడ్ చేశారు. సో నెక్స్ట్ కేస్ 2లోకి వచ్చేటప్పటికి కేస్ 2లో ఇట్ బికమ్స్ ఎల్సిఆర్ సర్క్యూట్ బట్ గివెన్ ఎక్స్ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎల్సిఆర్ సర్క్యూట్లో కూడా ఎల్సిఆర్ సర్క్యూట్లో P2 అన్నాడు, ఫార్ములా R/ZA. సో R/√ఓవర్ Z ప్లేస్లో ఏం రాయాలి, R² ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి 0 అయిపోయింది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే P2 ఎంత వచ్చింది నీకు 1. సో క్వశ్చన్లో రేషియో ఆఫ్ P1/P2 అడిగాడు. P1/P2 ఇజ్ ఈక్వల్ టు 1/√2 అంతే. సో 1:√2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in the given circuit RMS value of current through the resistor is RMS value of current through the resistor అన్నాడు. సరే, RMSకి ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఎప్పుడు ఫార్ములాతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ IRMS ఎంత అని అడిగాడు. IRMSకి ఫార్ములా ఏంటి, IRMS is equal to VRMS by Z. I is equal to V by R ఫార్ములా అంతే. IRMS is equal to VRMS by Z. ఇందులో నాకు VRMS అంటే ఇదే, ఇక్కడ ఇచ్చారు, మనకి క్లియర్గా ఇచ్చారమ్మా, మెన్షన్ చేశారు. ఇది VRMS క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో VRMS 200√2 సరిపోయింది. మరి Z ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో VRMS ఇచ్చిన సర్క్యూట్ ఏంటి, LCR సర్క్యూట్. సో VRMS √R² ప్లస్ XL minus XC whole square. So IRMS is equal to 200√2 by √. Resistance 100 square plus XL XC డైరెక్ట్గా ఇచ్చేసారు చూడండి అమ్మా. ఇవి XL XC, ఇది XL, ఇది XC. So XL XC values are given directly to us. So 200 minus 100 whole square. 200 minus 100 whole square. So IRMS is equal to 200√2 by 100 square plus 100 square kada. 200 minus 100 ఎంతమ్మా 100. సో 100 square plus 100 square అంటే 100√2. సో √2 క్యాన్సిల్. సో IRMS ఎంత వచ్చింది నాకు, 0 0 క్యాన్సిల్, 2 amperes. సో 2 amperes కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. గాట్ ఇట్. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా, నాతో పాటు మీరు అందరూ కూడా సాల్వ్ చేస్తున్నారా లేదా అమ్మా? వీ హ్యావ్ కమ్ టు 10th క్వశ్చన్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి 3-4 క్వశ్చన్స్కి ఒక థియరీ బిట్ పడుతుంది. ఎస్, ఈ లెసన్లో కూడా థియరీ బిట్స్ బాగానే వస్తాయి, బికాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో నుంచి థియరీ బిట్స్ వస్తాయి, కాన్సెప్చువల్ బిట్స్. స్పెరికల్ ఇన్సులేటింగ్ బాల్ అండ్ స్పెరికల్ మెటాలిక్ బాల్. ఇన్సులేటింగ్ బాల్ అంటే ఏంటి, మెటాలిక్ బాల్ అంటే ఏంటి? ఇన్సులేటింగ్ బాల్ అంటే ఇట్ డస్ నాట్ కండక్ట్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రిసిటీ. లేదా స్పెరికల్ మెటాలిక్ బాల్ అనేసరికి దాని మీద ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు సేమ్ సైజ్, సేమ్ మాస్, డ్రాప్డ్ ఫ్రమ్ సేమ్ హైట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అసలు ఇందులో ఇంకా ఆలోచించాల్సింది లేదు. మెటల్ బాల్ అలాగే నాన్ కండక్టింగ్ బాల్ రెండింటిని వదిలినప్పుడు అవి పడుతూ ఉంటాయి కదా, ఎందులో పడుతున్నాయి అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిజంలో అవి డ్రాప్ అవుతున్నాయి. సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డ్రాప్ అవుతున్నప్పుడు అవి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మెటల్ బాల్కి ఎడ్డీ కరెంట్స్ జనరేట్ అవుతాయి. మెటల్ బాల్ చుట్టూ ఎడ్డీ కరెంట్స్ జనరేట్ అవుతాయి. సో ఆ ఎడ్డీ కరెంట్స్ వల్ల మెటల్ బాల్ స్లో అయిపోతుంది. ఇన్సులేటింగ్ బాల్కి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి అది పడిపోతుంది. సో ఇన్సులేటింగ్ బాల్ ఫస్ట్ రీచ్ అవుతుంది, తర్వాత మెటల్ బాల్ రీచ్ అవుతుంది. టైమ్ టేకెన్ బై దెమ్ టు రీచ్ ద ఎర్త్ సర్ఫేస్ విల్ బి ఇండిపెండెంట్ కాదు. ఇన్సులేటింగ్ బాల్ విల్ రీచ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎర్లియర్ దాన్ మెటల్ బాల్. ఎస్, ఆప్షన్ బి కరెక్ట్. మెటల్ బాల్ ఎందుకు లేట్ అవుతుందంటే దాంట్లో కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి. సో ఇండ్యూస్డ్ కరెంట్స్ వల్ల అది స్లో అయిపోతుంది. నెక్స్ట్, R, XL, XC రిప్రజెంట్ రెసిస్టెన్స్, ఇండక్టాన్స్ అండ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్లెస్? వీటిలో ఏది డైమెన్షన్లెస్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ షుడ్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. రెసిస్టెన్స్ డైమెన్షన్స్ మీరు యూనిట్స్ వైజ్ కూడా ఆలోచించండి. డైమెన్షన్స్ తెలియకపోతే యూనిట్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓమ్స్. సో ఇప్పుడు నీకు XL, XC వల్ల కూడా అదే ఓమ్స్ రావాలి. ఇది ట్రై చేయండి. ఓమ్స్ ఇంటూ ఓమ్స్ కదా, ఇవన్నీ రెసిస్టెన్స్ కదా.
XL అంటే రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఇండక్టర్, XC అంటే రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై కెపాసిటర్. సో ఏదైనా 3 రెసిస్టర్లే, సో ఇది డైమెన్షన్లెస్ అవ్వదు. ఇది చూడండి ఒమేగా బై ఒమేగా ఇంటూ ఒమేగా, ఒకటి క్యాన్సిల్ అయినా ఒకటి మిగిలిపోయింది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది చెక్ చేయండి, ఒమేగా బై అండర్ స్క్వేర్ రూట్ ఒమేగా ఒమేగా ఒకటి బయటకు వస్తుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెసిస్టెన్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోవాలి అంటే డైమెన్షన్లెస్ అంటే ఏంటి, డైమెన్షన్స్ న్యూమరేటర్ డినామినేటర్కి సేమ్గా ఉండాలి. నెక్స్ట్, అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ సోర్స్ V is equal to, ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలమ్మా, దీనిని V is equal to V0 sin ఒమేగా టీతో కంపేర్ చేయాలి. వేవ్స్ అయినా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినా SHM అయినా ఇదే మోడల్లో చేస్తాం కదా మనము. సో కనెక్టెడ్ అక్రాస్ అ ప్యూర్ ఇండక్టర్ ఆఫ్ 5 mH ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే XL ఎంత, XL is equal to ఒమేగా L. ఒమేగా నీకు ఇక్కడ కంపారిజన్లో చూడండి 628 ఇంటూ L 5 milli 10⁻³ సో జస్ట్ మల్టిప్లై చేయడమే. 3140 ఇంటూ 10⁻³ సో ఆన్సర్ ఎస్ 3.14 ఒమేగా. ఆప్షన్ డి కరెక్ట్. క్లియర్, ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో చూసారా మళ్ళీ ప్రతి 2-3 బిట్లకి ఒక మ్యాచ్ ద ఫాలోయింగో, ఒక విచ్ ఆఫ్ ద ఫాలోయింగో, ఒక అసర్షన్ రీజనో ఖచ్చితంగా పడుతున్నాయి మనకి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2 చూడండి. ఏసీ జనరేటర్ దేని మీద పనిచేస్తుంది, మ్యూచువల్ ఇండక్టాన్సా కాదు, ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్టాన్స్ మీద పనిచేస్తుంది. అలాగే లెట్ మీ చేంజ్ ద కలర్, ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యూచువల్ ఇండక్టాన్స్ మీద పనిచేస్తుందమ్మా. మరి ఏసీ దేని మీద పనిచేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్, రెజొనెన్స్ ఫినామినా. రెజొనెన్స్ అంటే F is equal to 1/2π√LC, L ఉండాలి, C ఉండాలి. సో రెజొనెన్స్ చూడండి, ప్రజెన్స్ ఆఫ్ బోత్ L అండ్ C, షార్ప్నెస్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఫ్యాక్టర్. సో మనకి ఏమేమి వచ్చాయి చూడండి, A2 అండ్ B4, C ఎక్కడికి వెళ్ళిందమ్మా, C1, D ఎక్కడికి వెళ్ళింది 3. సో A2 B4, A2 ఇక్కడ ఉంది, B4 C1 D3. సో ఆప్షన్ C కరెక్ట్. ఓకే, చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయమ్మా. నెక్స్ట్, ఇన్ ద ఇండ్యూస్డ్ EMF కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ అ కాయిల్ బై మూవింగ్ ద కాయిల్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఇన్సైడ్ ద. యూనిఫామ్ స్పీడ్తో వెళ్తే కాదు కదా, యూనిఫామ్ స్పీడ్తో మూవ్ అయితే అక్కడ మనకి ఇండ్యూస్డ్ EMF రాదు. మూవింగ్ ద కాయిల్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్ ఇన్సైడ్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. రొటేటింగ్ ద కాయిల్ ఇన్సైడ్ ద యూనిఫామ్, బికాస్ ఫ్లక్స్ని కట్ చేయాలి, ఫ్లక్స్తో పాటు వెళ్ళడం కాదు. మీకు ఏ బి ఎందుకు రాంగ్ ఆప్షన్స్ అంటే ఏ అనేది రాంగ్, బి అనేది రాంగ్. బికాస్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో ఉంది, నీ రింగ్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు ఫ్లక్స్ని ఎక్కడ కట్ చేస్తుంది, ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో అందుకే ఏబీ రాంగ్. కానీ సి కరెక్ట్ అవుతుంది చూడండి, రొటేట్ చేసినప్పుడు ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. చేంజింగ్ ద ఏరియా ఆఫ్ కాయిల్ ఇన్సైడ్ ద యూనిఫామ్, బికాస్ phi is equal to NBA d∅/dt అంటే ఏరియా మార్చచ్చు. సో సి అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్. సి అండ్ డి ఓన్లీ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a capacitor of capacitance this much is connected to alternating source of EMF. సో దీన్ని దేంతో కంపేర్ చేయాలి, E is equal to E0 sin ఒమేగా టీతో కంపేర్ చేయండి. అయితే ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది చూడండి, 120π. 120 ఒకటే తీసుకున్నారు, చాలామంది మిస్టేక్ చేస్తారు. ఒమేగా టీ అంటే ఒమేగా ప్లేస్లో ఏముంది, 120π ఉంది. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ అప్రాక్సిమేట్లీ. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే ఐ మ్యాక్స్ అన్నా I0 అన్నా ఒకటే అని చెప్పేనా లేదా, పీక్ కరెంట్ అన్నా మ్యాక్సిమం కరెంట్ అన్నా ఒకటే. సో పీక్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి, కరెంట్ అంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో I0 రాసినప్పుడు ఏం చేయాలి, V0/Z. IRMS రాస్తే VRMS/Z, I0 రాస్తే V0/Z. కానీ ఇక్కడ V0 కూడా తెలుసు కదా మనకి 36, Z తెలియాలి. ఇదేంటమ్మా మనకి కెపాసిటెన్స్ మాత్రమే ఉంది, ఓన్లీ కెపాసిటెన్స్ ఉంది. సో V0/XC అంతే. Z ప్లేస్లో ఏం రాస్తాము, XC. సో I0 is equal to V0 ఎంత
36 by XC అంటే 1/ωc కదా. సో 1/ω ప్లేస్లో ఎంత 120 పై ఇంటూ సి ఎంతమ్మా మనకి కెపాసిటెన్స్ 150 మైక్రోఫారెడ్. సో మీరు 36 ఇంటూ 120 ఇంటూ పైన అలాగే ఉంచాడా లేదు, పై కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 3.14 ఇంటూ 150 ఇంటూ 10⁻⁻6 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆన్సర్ రావాలి. సో √2 అంటే 1.414 తెలుసు కదా. సో 1.414 వచ్చింది అంటే √2 రావాలి. కానీ అలా రాకుండా ఏమైనా ఉంటుందా ట్రై చేయండి. ఇదంతా మల్టిప్లై చేస్తే నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. √2లో ఏమీ వస్తాయని అనుకోవట్లేదు. సో మల్టిప్లై చేసి చూడండి. సో చాలా పెద్ద నెంబరు, మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఐ థింక్ మీకు 2 ఆంపియర్సే వస్తుంది. ఎస్, బట్ ఒక్కసారి మల్టిప్లై చేసి కూడా చూడండి. ఓకే, నెక్స్ట్. An EMF of 0.08 is induced in a metal rod of length held normal magnetic field moves with velocity. So given information రాయండి, ఖేల్ ఖతం. సో given information రాసుకుంటే కనుక L is equal to 10 centimeters and EMF E is equal to 0.08 volts, magnetic field 0.4 Tesla, వెలాసిటీ ఎంత చూస్తేనే అర్థమైపోతుంది. ఏ ఫార్ములా వాడాలి? E is equal to BLV. సైన్ తీటా అవసరం లేదు, బికాస్ వెలాసిటీ అన్నీ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఒకదానికొకటి. దట్స్ ఇట్. V is equal to E/BL. సో E ఎంతమ్మా 0.08 by B 0.4 ఇంటూ L 10⁻⁻1. సో 10⁻⁻1 పైకి వెళ్తే 10⁻+1 అవుతుంది. సో 8/4 ఆన్సర్ అంతా 2 మీటర్ పర్ సెకండ్. ఎస్, 2 మీటర్ పర్ సెకండ్ ఈస్ ద ఆన్సర్. 10⁻⁻1 పైకి వెళ్తే +10, 0.8/0.4 ఆన్సర్ 2 మీటర్ పర్ సెకండ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ E is equal to BLV సబ్స్టిట్యూషన్ మీద మాత్రమే 2023లో బోల్డ్ బిట్లు వచ్చాయన్నమాట. నెక్స్ట్, గివెన్ బిలో టూ స్టేట్మెంట్స్. Maximum power is dissipated in a circuit containing inductor and capacitor. ఇండక్టర్ కెపాసిటర్ ఉన్నప్పుడు ఏం చెప్పాను మార్నింగ్ క్లాస్లో? ఇండక్టర్ కెపాసిటర్ ఉంటే పవర్ కన్జంప్షన్ జీరో పవర్ డిసిపేషన్ ఉండాలి. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, maximum power is dissipated in a circuit containing pure resistor due to zero phase difference between current and voltage. సో maximum power dissipation రెసిస్టర్లో ఉంటుంది. రెసిస్టర్లో మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ ఉంటుంది. యువర్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. గ్రాఫ్ ఇచ్చారు కదా అని ఏం కంగారు పడక్కర్లేదు, చదవండి. చదివితే అర్థమవుతుంది మనకి ఇది ఏంటి అనేది. ఓకే, సో ఇంపీడెన్స్కి అలాగే ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ గీయడం జరిగింది. ఇది ఫ్రీక్వెన్సీ. ఇంపీడెన్స్కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ గీయడం జరిగింది. కర్వ్ ఏ, కర్వ్ బి, రెండు గ్రాఫ్లు ఉన్నాయి. యాజ్ పర్ ద గివెన్ గ్రాఫ్ చూస్ ద కరెక్ట్ రిప్రజెంట్. ఏ ఎక్సెల్ని, బి జెడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఒకసారి చూడండి. సరే, మనకి ఎక్సెల్, ఎక్స్సి, జెడ్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ అంటే ఏంటి? ఒమేగా ఎల్ అంటే 2πf ఇంటూ ఎల్, 2πf ఇంటూ ఎల్. సో ఇంపీడెన్స్ అంటేనే ఎక్సెల్, ఎక్స్సి కదా. సో ఎక్సెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఎక్సెల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అయితే స్ట్రైట్ లైన్ రావాలి. స్ట్రైట్ లైన్ రావాలి అంటే కర్వ్ బి అనేది ఎక్సెల్ అవుతుందా అవ్వదా? కర్వ్ బి రిప్రజెంట్స్ ఎక్సెల్. నెక్స్ట్, ఒకసారి ఎక్స్సిని టెస్ట్ చేయండి. 1/ωc లేదా 1/2πf ఇంటూ సి. సో ఎక్స్సి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్, తగ్గుతోంది. సో కర్వ్ ఏ అనేది ఎక్స్సిని రిప్రజెంట్ చేస్తుంది. కర్వ్ ఏ ఎక్స్సి, కర్వ్ బి ఎక్సెల్, ఎక్స్సి ఎక్సెల్, ఎక్స్సి ఎక్సెల్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా సింపుల్గానే ఉంటాయి, కొంచెం ఆలోచించండి. నెక్స్ట్, ఏ 12 volts బ్యాటరీ కనెక్టెడ్ టు అ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చారు త్రూ అ స్విచ్. ఇట్ డ్రైవ్స్ కాన్స్టాంట్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. The switch is opened in 1 millisecond. Then EMF is induced across it is 20 volts. The inductance. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది 12 volts బ్యాటరీ.
12 volts బ్యాటరీ అంటే డీసీ కరెంట్. ఈ 20 volts దేనికి? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ద కాయిల్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 20 volts, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇండక్టాన్స్ ఆఫ్ ద కాయిల్ ఏంటి? ఇండక్టాన్స్ అంటే ఎల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి ఎల్కి తెలిసిన ఫార్ములా ఏమన్నా ఉంటే గుర్తెచ్చుకోండి. ఇండక్టాన్స్కి ఫార్ములా ఏముంటాయమ్మా? ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి చేయొచ్చా? ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఈ ఈని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను నేను అంటే కనుక ఈ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఆర్ రాసుకోవచ్చు. 12 by I ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈ అంటే ఏంటి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ అంటే ఏంటమ్మా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చారు? మనకి 20 volts. నెక్స్ట్ కరెంట్ ఎలా తెలుస్తుంది నాకు? టైం తెలుసు చూడండి, 1 millisecond. సో డిటి ఈజ్ ఈక్వల్ టు 1 millisecond. సో 10⁻³ seconds. మరి కరెంట్ ఎలా తెలుస్తుంది నాకు అంటే I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. దానికోసమే ఇది ఇచ్చారు 12/6. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 amperes. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎక్కడ ఏ వోల్టేజ్ తీసుకోవాలి క్లియర్గా ఇచ్చారు. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ 20 volts. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటీలో ఈ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఈ ప్లేస్లో 20 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 2/10⁻³ సో 2 10 times. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² హెన్రీ లేదా 10 millihenry. 10 millihenry. Option D will be the correct answer. Next, given below are two statements, statement 1 and statement 2. In an AC circuit undergoes electrical resonance if it contains either a capacitor or an inductor. ఒక కెపాసిటర్ కానీ ఒక ఇండక్టర్ కానీ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ రెజొనెన్స్ జరుగుతుంది. ఎస్, బికాస్ అయితే ఇక్కడ సరిగ్గా చదవాలి. యాక్చువల్గా రెజొనెన్స్ జరగాలి అంటే రెండు ఉండాలి కదా, 2π√LC. ఎల్ ఉండాలి, సి ఉండాలి. బికాజ్ XL షుడ్ బి ఈక్వల్ టు XC. అప్పుడు మాత్రమే మనకి రెజొనెన్స్ జరుగుతుంది. అక్కడ ఏమిచ్చారు? కంటైన్స్ ఐదర్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్. ఐదర్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్ కాదు, కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ఉండాలి. సో స్టేట్మెంట్ 1 రాంగ్. నెక్స్ట్, an AC circuit containing pure capacitor or pure inductor consumes high power due to its non-zero power factor. wrong. ప్యూర్ కెపాసిటర్ ప్యూర్ ఇండక్టర్ ఉంటే పవర్ కన్జంప్షన్ 0, పవర్ ఫ్యాక్టర్ 0. సో స్టేట్మెంట్ 2 రాంగ్, స్టేట్మెంట్ 1 కూడా రాంగే. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఎక్కడుంది? ఫాల్స్ ఏమైనా ఉందా? ఎస్, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్స్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, ఏ 1 meter లాంగ్ మెటల్ రాడ్ XY, ఇది 1 meter లాంగ్ మెటల్ రాడ్ XY ఈజ్ ప్లేస్డ్ ఇన్ సర్క్యూట్. The plane of the circuit is perpendicular to magnetic flux density 0.15 Tesla. Okay, B value ఇచ్చారు మనకి. Given B is equal to 0.15 Tesla. If the resistance of the circuit is 5 ohms, resistance value ఇచ్చారు 5 ohms. The force needed to move the rod in a direction. So F value ఎంత అని అడిగారు. with a speed of 4 meter per second. వెలాసిటీ ఇచ్చారు 4 meter per second. ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, ఫోర్స్ కావాలి మనకి. అయితే ఫోర్స్కి ఫార్ములా మనకి ఏం తెలుసు? ఒక వైర్ని లాగుతున్నప్పుడు ఫోర్స్కి ఫార్ములా ఏం తెలుసు? I is equal to BIL. లెంత్ ఆఫ్ ద వైర్ తెలిసినప్పుడు 1 meter లెంత్ తెలుసు కదా, L is equal to 1 meter లెంత్ తెలుసు. లెంత్ తెలిసినప్పుడు F is equal to BIL. కానీ ఎక్కడ IA లేదు మనకి. సో I ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు? BL పక్కన పెట్టండి. I ప్లేస్లో V/R రాసుకోవచ్చు కదా. I ప్లేస్లో V ఏంటి? పొటెన్షియల్. పోనీ E/R రాస్తాను. I is equal to E/R, పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. V అంటే మళ్ళీ వెలాసిటీ అనుకుంటారు. సో E/R బాగానే ఉంది. BL E/R. నాకు BLR తెలుసు, కానీ ఈ తెలియదుగా. మళ్ళీ ఈ తెలియదు, వెలాసిటీ తెలుసు నాకు. ఇదేంటిది? వెలాసిటీ. సో ఈని మళ్ళీ వెలాసిటీలో ఎలా రాసుకోవచ్చు? we know that E is equal to BLV, వెలాసిటీ. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే F is equal to BL
ఈ ప్లేస్లో మళ్ళీ బిఎల్వి బై ఆర్. సో బి స్క్వేర్ ఎల్ స్క్వేర్ వి బై ఆర్, ఇది ఫోర్స్కి ఫార్ములా. సో ఇప్పుడు ఈ మెథడ్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం చేయడానికి మనం ఎలా మార్చుకుంటూ వెళ్ళాము, ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్, ప్రాబ్లమ్ సాల్వ్. సో 0.15 హోల్ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ వి ఎంతమ్మా 4 బై రెసిస్టెన్స్ ఎంత 5. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి 10⁻³ ఆల్రెడీ ఇచ్చారు, కొంత వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. వెరీ గుడ్, ఓకే అమ్మా, సాల్వ్ చేయండి. నెక్స్ట్ దీనికి నేను కీ లాస్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీగా కీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు కీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ విత్ ఈచ్ రెసిస్టెన్స్ 12 ohms. సో ఇది 12 ohms, ఇది కూడా 12 ohms, ఇది కూడా 12 ohms, ఈ 3 ఉన్నాయి. ఇండక్టెన్స్ 5 మిల్లీ హెన్రీ. సో ఇది ఒక 5 మిల్లీ హెన్రీ, ఇది కూడా 5 మిల్లీ హెన్రీ. అండ్ ఐడియల్ బ్యాటరీ 12 volts కనెక్ట్ చేశారు. కరెంట్ త్రూ ద బ్యాటరీ ఏం కనుక్కోమన్నాడు చూడండి. కరెంట్ త్రూ ద బ్యాటరీ లాంగ్ ఆఫ్టర్ ద స్విచ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. నేనేం చెప్పాను, అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. లాంగ్ టైం అంటే ఏంటమ్మా, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఎల్ యాక్ట్స్ యాజ్ ఏ వైర్, ఒక స్ట్రైట్ వైర్ లాగా పనిచేస్తుంది. ఇండక్టర్ అనేది ఒక స్ట్రైట్ వైర్ లాగా పనిచేస్తుంది. సో కరెంట్ పాస్ అవుతుంది కానీ అది ఇండక్టర్లా పనిచేయదు, స్ట్రైట్ వైర్లా మారిపోతుంది. సో ఇదొక స్ట్రైట్ వైర్లా మారిపోయింది, ఇదొక స్ట్రైట్ వైర్లా మారిపోయింది. సో ఇప్పుడు నాకు ఏం క్లియర్గా తెలుస్తోంది చూడండి, ఇంక ఇదేం లేదు, జస్ట్ ఇది ప్యారలల్లో ఉన్నాయా. ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 ohm ఆర్ ప్యారలల్. ఇవన్నీ మనకి 3 ప్యారలల్లోకి వచ్చేసాయి. సో ప్యారలల్లోకి వచ్చాయి కాబట్టి ఆర్ ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1/12 + 1/12 + 1/12 3/12 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో 4 ohms. కరెంట్ కావాలి మనకి, ఐ ఇజ్ ఈక్వల్ టు వి టోటల్ బై ఆర్ టోటల్ 12/4 ఎంతమ్మా 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ 3 amperes. 23rd క్వశ్చన్కి వచ్చాం. చూడండి ఎంత స్పీడ్గా క్వశ్చన్స్ అయిపోతున్నాయో. ఈజీ అమ్మ, ప్రాబ్లం ఏం లేదు. An LCR series circuit of capacitance 62.5 nanofarad, చూడండి నానోఫారెడ్, అండ్ రెసిస్టెన్స్ గివెన్, ఏసీ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, maximum value of amplitude current in the circuit, value of inductance is for maximum value of amplitude of current, ఇండక్టాన్స్ ఎంత అని అడిగారు. యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ కాదు ఇక్కడ కావాల్సింది, ఆ కరెంట్ మ్యాక్సిమం వాల్యూ అయిన సందర్భంలో ఇండక్టాన్స్ ఎంత. సో ఇప్పుడు మనము I0 వాడాలా, కాదు, కరెంట్ మ్యాక్సిమం అయినప్పుడు అట్ మ్యాక్సిమం కరెంట్ నీకు సర్క్యూట్లో వెళ్తోంది అంటే ఒక ఎల్సిఆర్ సర్క్యూట్లో కరెంట్ మ్యాక్సిమం, కరెంట్ యాంప్లిట్యూడ్ మార్నింగ్ సెషన్లో చెప్పానా లేదా, అప్పుడు ఏమవుతుంది అంటే XL ఇజ్ ఈక్వల్ టు XC లేదా రెజొనెన్స్ కండిషన్ అన్నమాట. ఇది రెజొనెన్స్కి ఇండైరెక్ట్ కండిషన్. సో రెజొనెన్స్ దగ్గర ఫార్ములా 1/2π √LC. నాకు ఎల్ కావాలి, సో ఇండక్టాన్స్ ఎంత కావాలి. సో ఎల్ ఇజ్ ఈక్వల్ టు రెండు వైపులా స్క్వేర్ చేస్తే 1/4π² F² ఇంటూ సి. ఎల్ ఇటువైపు తీసుకొచ్చి ట్రాన్స్పోజ్ చేస్తే దాట్స్ ఇట్, అయిపోయింది. అన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/4π². చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు π² వాల్యూ ఎంతమ్మా 10 ఇంటూ F² ఫ్రీక్వెన్సీ ఎంత, ఇది రెసిస్టెన్స్, ఇది ఫ్రీక్వెన్సీ 2 kHz. సో 2 × 10⁻³ హోల్² కిలో అంటే 10⁻³ రాయాలి. అండ్ సి ఎంతమ్మా కెపాసిటెన్స్, మనకి కెపాసిటెన్స్ చూడండి 62.5 నానో, 62.5 × 10⁻⁹ నానో వేయాలమ్మా. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 4 4s are 16 వస్తుంది. 62.5ని 16తో వేసి మీరు కరెక్ట్ ఆన్సర్ వేయాల్సిందే, తప్పదు. మిల్లీ హెన్రీలో కావాలి, 10⁻³ వస్తుంది. మిల్లీ హెన్రీలో కావాలమ్మా. నేను కీ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి క్యాలిక్యులేషన్ మీరు చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్,
మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తే ఎల్సీఆర్ సర్క్యూట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయమ్మా. ఎల్సీఆర్ సర్క్యూట్, ఎక్స్ఎల్, ఎక్స్సి వీటి మీద అవగాహన ఉంటే చాలు, ఏసీలో ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సిరీస్ ఎల్సీఆర్ సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ఏసీ సోర్స్ ఆఫ్ 220 volts 50 hertz. సో 220 volts 50 hertz. ఏమీ మెన్షన్ చేయకపోతే దానిని ఏమని తీసుకోవాలని చెప్పాను, విఆర్ఎంఎస్. నీకు విఆర్ఎంఎస్ ఇచ్చారు. ఇట్ కంటైన్స్ రెసిస్టెన్స్, ఎక్స్ఎల్, ఎక్స్సి ఇచ్చారు. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సో నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ cos phi. cos phi ఫార్ములా ఏంటి? R/Z. ఎల్సీఆర్ సర్క్యూట్ కాబట్టి R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. సో మనం రాసి సబ్స్టిట్యూట్ చేసేద్దామా? cos phi ఇజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఎంత? 80/√80² ప్లస్ మనం ఎక్కడ కష్టపడతామో అని ఒమేగా ఎల్సి ఇవ్వలేదు, ఎక్స్ఎల్ ఎక్స్సి డైరెక్ట్గా ఇచ్చేసారు. 130 - 70, 130 - 70 60, 80² ప్లస్ 60² ఈజ్ 80² ప్లస్ 60² ఎంత అవుతుందమ్మా మనకి? 80/80² ప్లస్ 6400 3600. సో 100, 10 బయటికి తీసేస్తే 10 × 10 100 వస్తుందేమో. ఇక్కడ 0 క్యాన్సిల్. x/10, x/10, 10 ఉన్నప్పుడు x is equal to ఎంత వచ్చింది? 8. That's it. X is equal to 8. Next. An inductor of inductance 2 millihenry is connected in series with a resistance, variable capacitor and AC source of frequency ఇచ్చారు. Okay. The value of capacitance for which maximum current is drawn in the circuit is. సో కొంచెం మళ్ళీ జాగ్రత్తగా చూస్తే వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ కావాలి. కెపాసిటెన్స్ ఎంత? ఏ వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్కి మ్యాక్సిమం కరెంట్ డ్రాన్ ఇన్ ద సర్క్యూట్. సో మ్యాక్సిమం కరెంట్ డ్రాన్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ సో మ్యాక్సిమం కరెంట్ డ్రాన్ ఇన్ ద సర్క్యూట్ అంటే కండిషన్ ఏం చెప్పాను? ఫర్ మ్యాక్సిమం కరెంట్, ఫర్ మ్యాక్సిమం కరెంట్ ఇది ఎప్పుడు జరుగుతుంది? యాక్ట్ రెజొనెన్స్ జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందమ్మా? యాక్ట్ రెజొనెన్స్ దగ్గర మాత్రమే జరుగుతుంది. రెజొనెన్స్ దగ్గర మాత్రమే ఇది జరుగుతుంది. సో రెజొనెన్స్ దగ్గర F is equal to 1/2π√LC. సో F వాల్యూ ఎంత? 7 kHz. 7 × 10⁻³ is equal to 1/2π √L ఎంత? 2 మైక్రో. 2 × 10⁻⁻6 × C మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్వేర్ చేసేయడమే. సో C is equal to 1/4π² × 7 × 10⁻³ హోల్ స్క్వేర్ × 2 × 10⁻⁻6. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1/xలో x వాల్యూ ఎంత అన్నారు? టేక్ పై వాల్యూ 22/7. ఇది కూడా మనకి హింట్ ఇచ్చారు. బికాజ్ 7 క్యాన్సిలేషన్ అయిపోతుందని మనకి. టేక్ పై వాల్యూ 22/7. సో క్యాలిక్యులేట్ చేస్తారు కదా. 1/4 × 22/7 × 22/7 × 7 × 7 × 10⁻6 × 2 × 10⁻⁻6. 10⁻⁻6 ప్లస్ 6 పోతాయి. 7 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/4 × 22 × 22 × 2 దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇదంతా ఇది 1/x అమ్మ. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీరు రాయండి. దాట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ 27. యాజ్ పర్ ద గివెన్ ఫిగర్ di/dt ఈజ్ -1 A/s. ఓకే. వాల్యూ ఆఫ్ VAB ఎంత చెప్పైనా కిర్చాఫ్స్లో అప్లై చేయాలి అని. దీన్ని సింపుల్గా స్ట్రైట్ లైన్లో డ్రా చేసుకోండి. దీనిని సింపుల్గా ఈ మొత్తం సర్క్యూట్ని సింపుల్గా స్ట్రైట్ లైన్లో డ్రా చేస్తే చూడండి, ఇది ఏతో స్టార్ట్ అయింది. ఏ దగ్గర రెసిస్టెన్స్ ఉంది 12 ohms. ఆ తర్వాత ఒక ఇండక్టర్ ఉంది, ఇదంతా 6 హెన్రీ. ఆ తర్వాత ఒక సెల్ ఉంది 12 volts. ఇక్కడ బి పాయింట్ ఉంది. చూడండి, ఇప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది నా పాత్ అనుకుంటే ఫార్ములా రాయండి. VA పాత్ కరెంట్ ఈ డైరెక్షన్లోనే వస్తుంది కదా. చూడండి, కరెంట్
2 amperes ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో మైనస్ ఐఆర్, సో 2 × 12. నెక్స్ట్ ఇండక్టర్లోకి వచ్చేటప్పటికి చూడండి మైనస్ ఎల్ ఇంటూ డిఐ/డిటి, విఏ మైనస్ ఐఆర్ మైనస్ ఎల్ ఇంటూ డిఐ/డిటి. సెల్లో మైనస్ దగ్గర ల్యాండ్ అయింది, మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు విబి. ఇది నేను రాసేది. మైనస్ ఎల్ ఎంత 6 ఇంటూ డిఐ/డిటి -1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు విబి. సెల్లో నెగిటివ్ దగ్గర ల్యాండ్ అవుతోంది, నా పాత్ నెగిటివ్ దగ్గర ల్యాండ్ అవుతోంది, మైనస్ వేసాం. సో విఏ -24 ప్లస్ 6 -12 ఈజ్ ఈక్వల్ టు విబి. సో విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి నాకు. సో అది -12 -6 అవుతుంది. సో -30, రైట్, అంటే 30 volts. 30 volts is the answer. Next, an inductor of 0.5 millihenry, capacitor ఇచ్చారు, resistance ఇచ్చారు, connected in series with this much source. The current in phase with the EMF. Current in phase with the EMF. Then amplitude of current in the circuit is. Amplitude of current. నీకు ఏం కావాలో ఒకసారి సరిగ్గా చూడు. amplitude of current. amplitude of current కావాలి అంటే I0 ఎంత. ఈసారి amplitude of current అంటే ఏంటమ్మా, I0 ఎంత అని అడిగారు. సో అదేంటి మేడం ఇందాక amplitude of current అంటే ఫ్రీక్వెన్సీ తీసుకున్నారు అంటే, amplitude of current అంటే మనకి కరెంట్ కావాలి అనుకుంటే I0 తీసుకుంటాం. కాదు, ఫ్రీక్వెన్సీ, ఇండక్టర్, కెపాసిటర్ కావాలి అంటే రెజొనెన్స్ కండిషన్ తీసుకుంటాం అనమాట. సో I0 ఈజ్ ఈక్వల్ టు V0/Z ఫార్ములా. V0 ఎలా వస్తుంది, నాకు ఇచ్చింది ఏంటి 220 volts. నేను ఏం చెప్పాను, ఏమీ మెన్షన్ చేయకపోతే 220ని ఎలా తీసుకోవాలి, ఏమీ మెన్షన్ చేయకపోతే 220ని ఆర్ఎంఎస్ తీసుకోవాలి. సో నాకు గివెన్ ఏంటి అంటే విఆర్ఎంఎస్ ఈజ్ గివెన్ యాజ్ 220 volts. మరి V0 ఎలా వస్తుంది అంటే, we know that V0 is equal to VRMS/√2. Am I right? Sorry, VRMS is equal to V0/√2. VRMS is equal to V0/√2. So V0 is equal to VRMS into √2. So 220 volts into √2 అనేది V0 వచ్చింది. మరి Z ఎలా తెలుస్తుంది నాకు అంటే కనుక, కరెంట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద ఈఎంఎఫ్. సరిగ్గా చూడండి, Z అనగానే R² + XL - XC² వేసేసుకోకూడదు. R కనిపిస్తుంది, L కనిపిస్తుంది, C కనిపిస్తుంది, అబ్బాయి ఇంకేముంది, R ఈజ్ ఈక్వల్ టు R² + XL - XC². అది కాదు ఫార్ములా. కరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే కనుక, ఇక్కడ ఇచ్చిన హింట్ కూడా చూడండి. కరెంట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ఈఎంఎఫ్. కరెంట్ ఈఎంఎఫ్తో ఫేజ్లో ఎప్పుడు ఉంటుంది, కరెంట్ అనేది ఈఎంఎఫ్తో ఫేజ్లో ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, ఓన్లీ ఆర్ ఎగ్జిస్టింగ్. సో నువ్వు Z ప్లేస్లో యూ హ్యావ్ టు టేక్ Z ఈజ్ ఈక్వల్ టు ఆర్. Z ప్లేస్లో ఆర్ మాత్రమే తీసుకోవాలి. సో అయిపోయింది. I0 ఈజ్ ఈక్వల్ టు V0/Z ప్లేస్లో 220 √2 ఎంతమ్మ, రెసిస్టెన్స్ ఎక్కడుంది చూడండి 20. సో 0 క్యాన్సిల్, 11 √2 అయితే లోపలికి తీసుకెళ్ళండి. బికాజ్ √x కావాలి నాకు. √x కావాలి అంటే లోపలికి తీసుకెళ్తే √2 × 121 కదా, 11 11s are 121. సో నీకు ఆన్సర్ √242 వస్తుంది. సో ఇది x ఈజ్ ఈక్వల్ టు, ఇది √x, x ఈజ్ ఈక్వల్ టు 242 అనేది కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్? సో ఇది ఒక చాలా ట్రికీ క్వశ్చన్ అనమాట. స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పాను కదా, NTA బిగ్ సైకో అనమాట. స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం LRC మొత్తం ఇచ్చేసాడు. సో వెంటనే ఒక స్టూడెంట్ వేసే పని ఏంటంటే Z ప్లేస్లో √R² + XL - XC² వేసేస్తాడు. నెక్స్ట్, ఏ సిరీస్ LCR సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ R, XL, XC ఇచ్చాడు. ఇన్పుట్ వోల్టేజ్ ఇది ఎలా ఇచ్చాడు చూడండి. ఇన్పుట్ వోల్టేజ్ ఇది V0, అవునా. నాకు కంపారిజన్లో ఇదేంటమ్మా V0, ఇది ఇక్కడ రావాలి. నీకేమిచ్చారు అంటే కనుక 2500 cos 100πt volts. అంటే కంపారిజన్లో మనం ఏం రాస్తాము, ఇది V0, ఇది మన ఒమేగా. ఓకే,
ద యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ ఈ పదం బాగా వాడుతున్నారు, అబ్జర్వ్ చేయండి. యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ అంటే I0 కావాలి. సో I0 కావాలి అంటే ఫార్ములా ఏంటమ్మా? I0 is equal to V0 by Z. సో V0 ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తోంది, 2500 బై Z అలా వస్తుంది. R, XL, XC ఉన్నాయి, కండిషన్ ఏం లేదు కాబట్టి √R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ వేయాలి. ఇప్పుడు ఇందాక ఎందుకు వేయలేదు? ఇందాక కండిషన్ ఇచ్చాడు, ఇప్పుడు కండిషన్ ఏమీ లేదు. సో I0 is equal to 2500 బై √R² ప్లస్ XL మైనస్ XC 100 మైనస్ 40 హోల్ స్క్వేర్. R ఎంతమ్మా మనకి? 80. సో మళ్ళీ ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 2500 బై 80² ప్లస్ 60². సో 80² ప్లస్ 60² ఇందాక ఎంత వచ్చింది మనకి? 10 into 10. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 25 amperes is the correct answer. Next. A series LCR circuit is connected to an AC source of 220 volts. Okay. Circuit contain resistance XL. Capacitance of the capacitor needed to maximize the average current at which energy supplied will be. So capacitance అడుగుతున్నారు మనల్ని. సో ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ అమ్మ. సో 220 volts ఏంటి ఇక్కడ? సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్లో 220 volts ఏంటి? VRMS is equal to 220 volts. ఏమీ మెన్షన్ చేయనప్పుడు అది VRMS అవుతుంది. R ఇచ్చాడు, XL ఇచ్చాడు, అండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ టు మ్యాక్సిమైజ్ ద యావరేజ్ రేట్ అట్ విచ్ ఎనర్జీ సప్లైడ్ విల్ బీ. సో మ్యాక్సిమం రేట్ ఎక్కడ మనకి ఎనర్జీ సప్లై అవుతుంది? అట్ రెజొనెన్స్. సో F is equal to 1/2π√LC వేస్తారు. అయితే మరి ఎలా మేడం F ఎలా తెలుస్తుంది? F is equal to 1/2π√LC. నీకు ఇక్కడ C వాల్యూ ఏంటి తెలియాలి. F ఎలా తెలుస్తుంది? 2πf. 2πf అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు చూడండి, 50 Hz. 2πf 50 Hz ఫ్రీక్వెన్సీ ఇచ్చారా లేదా? సో అది వాడతాము. L ఎలా వస్తుంది నాకు? XL నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము. XL is equal to ఒమేగా L నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఐ హోప్ యూ కెన్ డూ దిస్. ఈ ఒక్క లాస్ట్ది హోంవర్క్ ఇచ్చేస్తున్నాను. సొల్యూషన్ కంప్లీట్గా నేను చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఇదే ఇంకొకటి ఉందా? ఓకే. స్క్వేర్ షేప్డ్ కాయిల్ ఆఫ్ ఏరియా గివెన్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ rotates in a magnetic field of about an axis which is parallel to one side of the coil. Okay, ఇందులో గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రాసుకోండి. గివెన్ ఏ స్క్వేర్ షేప్డ్ కాయిల్ ఏరియా A is equal to 70 into 10⁻⁻⁴ meter square. Number of turns N is equal to 600 turns. Rotates in magnetic field strength Weber per meter square కూడా SI యూనిటే 0.4 Weber per meter square అంటే Tesla. About an axis which is parallel to one of its sides of coil and perpendicular to direction of field. Okay. If the coil completes 500 revolutions in a minute. ఇది ఎందుకు ఇచ్చారు? 500 revolutions in a minute. The instantaneous EMF of the plane coil. Instantaneous EMF. మీకు తెలుసా ఈ ప్రాబ్లం దేనిలో నుంచి వచ్చింది మనకి? మీకు కనుక ఐడియా ఉంటే ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ గురించి ఐడియా ఉందా? జనరేటర్లో బేసిక్ ఫార్ములా చెప్పుకుంటాం. అదేంటంటే E is equal to NBA ఒమేగా సైన్ ఒమేగా టీ. ఈ ఒమేగా టీ ప్లేస్లో నేను తీటా రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు. ఓకే. సో తీటా వాల్యూ ఏమైనా మనకి మెన్షన్ చేశారో చూడండి, 60 degrees తీటా వాల్యూ మెన్షన్ చేశారు. NBA ఒమేగా సైన్ తీటా రాస్తాను. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది మేడం? నాకు ఎలా వచ్చింది అంటే కనుక phi is equal to NBA cos ఒమేగా టీ గుర్తుందా అమ్మా? అది ఎలా వచ్చింది నేను చెప్తాను చూడండి. phi is equal to NBA cos ఒమేగా టీ. నీకు ఈ కావాలి అంటే d∅dt చేయాలి. సో d∅dt చేస్తే దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? NB కాన్స్టెంట్స్, ఏ కాన్స్టెంట్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా బయటకు వస్తుంది, సైన్ ఒమేగా టీ. ఇలా వచ్చిందే ఇన్స్టంటేనియస్ ఈఎంఎఫ్ అన్నమాట. సో N తెలుసు, B తెలుసు, A తెలుసు. సైన్ తీటానికి ఒకసారి ఒమేగా, దానికోసమే ఇది ఇచ్చాడు చూడండి. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? 2πn/t. ఒమేగాకి ఫార్ములా
2πn/t అవునా? సో 2π ఎనీ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ 500 రివల్యూషన్స్, మినిట్స్ 60 కన్వర్ట్ చేయాలి. సో ఇదన్నమాట ఫార్ములా. 0 0 2 3 టైమ్స్. సో 50π/3 అనేది ఒమేగా. ఇవి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అయితే తీటా కూడా ఒకసారి చూడండి. వెన్ ద ప్లేన్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 60 degrees విత్ ద ఫీల్డ్. నేను పొద్దున్న క్లాస్లో చాలా జాగ్రత్తగా చూడాలి యాంగిల్ అని చెప్పాను. యాంగిల్ దేనికి మధ్యలో ఇచ్చాడు? ప్లేన్ ఆఫ్ ద కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 60 degrees. ఇప్పుడు నేను 60 degrees తీసుకోవాలా 30 degrees తీసుకోవాలా? ఇది ప్లేన్ ఆఫ్ ద కాయిల్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది 60 degrees. సో నేను 60 degrees తీసుకోవాలా? కాదు కదా, ఏరియా వెక్టార్ ఇక్కడ ఉంటుంది. ఏకి బీకి మధ్యలో కావాలంటే నేను ఎంత యాంగిల్ తీసుకోవాలి? 30 degrees యాంగిల్ తీసుకోవాలి. సో లాస్ట్లో క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగానే ఉన్నాయి. కొంచెం మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయాలి. సో ఎన్ ఎంతమ్మా మనకి? 600 ఇంటూ బి 0.4 ఒమేగా ఎంత వచ్చింది? 50π/3 ఇంటూ సైన్ 30 degrees వెయ్యాలి. దట్స్ ఇట్. క్యాలిక్యులేట్ చేయండి. నేను లాస్ట్ స్లైడ్లో మీకు కీ కంప్లీట్గా ప్రొవైడ్ చేసి పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు తెలుసు కదా, మనము సేమ్ లెసన్కి సంబంధించి నేను 2023 చెప్పాను కాబట్టి 2022కి సంబంధించిన క్వశ్చన్స్ కావాలి సేమ్ లెసన్స్ నుంచి అనుకుంటే కనుక మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. 2022కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. అలాగే ఈఎంఐ ఏసీకి సంబంధించిన 2022 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా లింక్ చూసుకుని క్లిక్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ కమింగ్ అప్ కొన్ని నేను టాప్ క్వశ్చన్స్, ఇప్పుడు టాప్ 30 క్వశ్చన్స్ ఎలా చేసామో అలాగా కొన్ని ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ కానీ టాపిక్ వైజ్ కానీ చేద్దాము. సో కమింగ్ అప్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేదాంతు తెలుగు ఛానల్.